ప్రముఖ టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకుంది. కర్ణాటక పోలీసుల సైబర్ క్రైమ్ దర్యాప్తు సామర్థ్యాలను బలోపేతం చేసేందుకు 33 కోట్లు మంజూరు చేసింది. బెంగళూరు సిఐడి ప్రధాన కార్యాలయంలో సెంటర్ ఫర్ సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్, ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ సహకారాన్ని పునరుద్ధరించడానికి విప్రో ఫౌండేషన్, కర్ణాటకలోని క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్, డేటా సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతో అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది. సిసిఐటిఆర్తో అనుబంధాన్ని మరో 4 ఏళ్లు కొనసాగించడం ద్వారా కర్ణాటక పోలీసుల సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సామర్థ్యాలను బలోపేతం చేసేందుకు ఇన్ఫోసిస్ ఫౌండేషన్ 33 కోట్లు మంజూరు చేసినట్టు ఓ ప్రకటనలో తేలింది. డిజిటల్ ఫోరెన్సిక్ సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్లో శిక్షణ, పరిశోధన ద్వారా రాష్ట్ర పోలీస్ దళం సైబర్ క్రైమ్ ప్రాసిక్యూషన్ సామర్థ్యాలను బలోపేతం అవుతుందని ఇన్ఫోసిస్ ఫౌండేషన్ వెల్లడించింది. టెస్లా భారతదేశంలో తన కార్యకలాపాలకు మొదలుపెట్టడానికి రిలయన్స్తో చేతులు కలిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్తో కలిసి దేశంలో ఫ్యాక్టరీని నిర్మించడానికి జాయింట్ వెంచర్ కోసం చర్చలు జరుపుతున్నట్లు ఉన్నత స్థాయి వర్గాలు చెబుతున్నాయి. చర్చలు ప్రారంభ దశలో ఉన్నాయని, నెల రోజులుగా ఇవి జరుగుతున్నాయని సంబంధిత వర్గాలు తెలిపారు. ఈ చర్యను ఆటోమొబైల్ రంగంలోకి రిలయన్స్ ప్రవేశపెట్టినట్టు భావించరాదని, రిలయన్స్ లక్ష్యం భారతదేశంలోనే ఎలక్ట్రిక్ వాహనాల సామర్థ్యాలను నిర్మించడం మాత్రమేనని ఆయన వివరించారు. జేవీ ఏర్పాటు గురించి రిలయన్స్ కు ఇండస్ట్రీస్ టెస్లాకు పంపిన ఈమెయిల్ కు సమాధానం రాలేదు. మస్క్ ఈ నెలలో ప్రధానమంత్రి మోదీని కలవడానికే మన దేశం రాబోతున్నారు. ఇక్కడ టెస్లా ఫ్యాక్టరీని ప్రారంభించే ప్రణాళికపై ప్రకటన చేసే అవకాశం ఉంది. మైక్రోసాఫ్ట్ తో టెక్ మహీంద్రాతో జట్టు కానుంది. బిజినెస్ డేటా నిపుణులకు సులభతరంగా ఉండే మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఆధారిత వర్క్ బెంచ్ ను రూపొందించేందుకు టెక్ మహీంద్రా మైక్రోసాఫ్ట్ తో చేతులు కలిపినట్టు వెల్లడించింది. మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ వినియోగాన్ని మరింత ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు వర్క్ బెంచ్ సిస్టమ్ ఉపయోగపడింది. సంక్లిష్టమైన డేటా వర్క్ ఫ్లోను సరళతరమైన ఇంటర్ఫేస్ తో సులభంగా రూపొందించవచ్చునని టెక్ మహీంద్రా వివరించింది. వ్యాపారాల వృద్ధిలో తమ కస్టమర్లకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు మైక్రోసాఫ్ట్ తో భాగస్వామ్యం తోడ్పడగలదని మహీంద్రా పేర్కొంది. వన్ ప్లస్ కంపెనీ విక్రయాలను ఇండియాలో నిలిపివేస్తున్నట్లు ఓఆర్ఏ ప్రకటించింది. తాము ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో విఫలమైనందుకు వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్స్, టాబ్లెట్స్, వేరబుల్స్ విక్రయాలను మేము 1 నుంచి నిలిపివేస్తున్నట్లు సౌత్ ఇండియా ఆర్గనైజ్డ్ రిటైలర్స్ అసోసియేషన్ నిర్ణయించింది. అతి తక్కువ మార్జిన్స్, వారంటీ క్లెయిమ్స్ ఆలస్యం కావటం, బలవంతంగా కొన్ని ఉత్పత్తులను రిటైలర్లకు రుద్దటం వంటి సమస్యల కారణంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు అసోసియేషన్ వెల్లడించింది. ఆన్లైన్ కు అనుకూలంగా వన్ ప్లస్ వ్యవహరిస్తుందని ఆరోపించింది. ఈ మేరకు వన్ ప్లస్ టెక్నాలజీ ఇండియా సేల్స్ డైరెక్టర్ రంజిత్ సింగ్ కు ఓఆర్ఏ లేఖ రాసింది. దేశ రాజధాని ఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా ఈద్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నెల రోజుల పాటు సాగిన పవిత్ర రంజాన్ మాసం తర్వాత రోజు సాయంత్రం ఈద్ చంద్రుడు కనిపించాడు. దీంతో దేశంలోని పలు ప్రాంతాల్లో ఈద్ జరుపుకుంటున్నారు. ఢిల్లీలోని జమా మసీదు, ఫతేపూర్ మసీద్ ఇమాంలు చంద్రుని దర్శనాన్ని ధృవీకరించారు. చంద్రుడిని చూసిన తర్వాత ముస్లింలు ఒకరికొకరు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఫతేపూర్ మసీద్ షాహీ ఇమాం మౌలానా ముఫ్తీ ముకరం అహ్మద్ ఈద్ శుభాకాంక్షలు తెలియజేస్తూ దేశానికి శాంతి, సామరస్యం సమకూరేందుకు ప్రార్థనలు చేయాలని ప్రజలను కోరారు. కాగా చంద్రుడు కనిపించినంతనే ఢిల్లీ ఎన్సీఆర్ అంతటా అభినందనల పరంపర మొదలైంది. ఫోన్, వాట్సాప్, ఎస్ఎంఎస్ల ద్వారా ముస్లింలు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. యూపీలోని తివారీగంజ్లో 18 ఏళ్ల ఓ యువతి డ్రగ్స్ ఓవర్డోస్ కారణంగా ప్రాణాలు కోల్పోయింది. బెంగళూరులో పనిచేస్తున్న యువతి లక్నోలోని తన ఇంటికి వచ్చి తిరిగి బెంగళూరుకి వెళ్తున్న క్రమంలో తన స్నేహితుడిని కలిసింది. యువతి స్నేహితుడు ఆమెను ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అక్కడ డ్రగ్స్ తీసుకుంటే థ్రిల్ వస్తుందని చెప్పి ఓ సిరంజిని ఇంజెక్ట్ చేశాడు. డ్రగ్స్ మోతాదు ఎక్కువ కావడంతో యువతి కొంతసేపటికి ఆపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది. అది చూసిన యువకుడు భయపడి మత్తులో ఉండటంతో పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ఆపస్మారక స్థితిలో ఉన్న యువతిని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ యువతి ప్రాణాలు కోల్పోయింది. ఈ దారుణానికి కారణమైన యువతి స్నేహితుడిని పోలీసులు అరెస్టు చేసి విచారణ చేపట్టారు. ఉత్తరప్రదేశ్లోని అయోధ్య బాలరాముడికి ఓ భక్తుడు సుమారు 5 కోట్ల విలువ చేసే 7 కిలోల బంగారు రామాయణాన్ని కానుకగా ఇచ్చారు.
500 బంగారు పేజీలపై రాసిన ఈ రామాయణాన్ని అయోధ్య ప్రధానాలయంలో ఉంచారు. అయోధ్య ప్రాణ ప్రతిష్ఠ సమయంలో విశ్రాంత ఐఏఎస్ అధికారి లక్ష్మీనారాయణ్ తన జీవిత సంపాదాన్ని మొత్తాన్ని బాలరాముడికి అంకితం చేస్తానని ప్రతిజ్ఞ చేశారు. ఆ మాట ప్రకారం 5 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 151 కిలోల బరువున్న రామచరిత మానస్ను సిద్ధం చేయించారు. 10,902 శ్లోకాలతో కూడిన ఈ బంగారు రామాయణానికి సంబంధించిన ప్రతి పేజీ పైన 24 క్యారెట్ల బంగారు పూత పూశారు. దీని తయారీలో 140 కిలోల రాగిని కూడా వినియోగించారు. మరోవైపు రామ మందిరంలో కలశ స్థాపన 9 రోజులు శ్రీరామనవమి వేడుకలు ప్రారంభమయ్యాయి. ఇజ్రాయెల్పై హమాస్ కీలక నేత ఇస్మాయిల్ హనియా సంచలన వ్యాఖ్యలు చేశారు. తీవ్ర పగా ప్రతీకారాలతో తన 3 పిల్లలను మరో 3 మనవళ్లను ఇజ్రాయెల్ అత్యంత దారుణంగా హత్య చేసిందని హమాస్ కీలక నేత ఇస్మాయిల్ హనియా తెలిపారు. చట్టాలను విలువలను ఏమాత్రం పట్టించుకోలేదని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జెరూసలేం అల్ అక్సా మసీద్ను విముక్తి చేసే మార్గంలో తన కుమారులు అమరులయ్యారని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. తన పిల్లలను హత్య చేసినంత మాత్రాన పాలస్తీనా విషయంలో తన వైఖరి మారదని ఇస్మాయిల్ హనియా వెల్లడించారు. ఎన్నికల ప్రచారంలో రాజకీయ పార్టీలు నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. హోర్డింగ్లు సహా ఎన్నికల ప్రచారంలో ఉపయోగించే ఇతర సామాగ్రిపై ప్రింటర్, పబ్లిషనర్ పేర్లు స్పష్టంగా కనిపించేలా ముద్రించాలని ఆదేశించింది. ఎన్నికల ప్రచారంలో జవాబుదారీతనం, పారదర్శకత కోసమే ఈ నిబంధన విధించినట్లు పేర్కొంది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో రాజకీయ పార్టీలు ఏర్పాటు చేసిన హోర్డింగ్లపై ప్రింటర్, పబ్లిషర్ పేర్లు లేవంటూ ఆమ్ ఆద్మీ పార్టీ సహా పలువురు ఇటీవలే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో హోర్డింగ్లు సహా కరపత్రాలు, పోస్టర్లపై ప్రింటర్, పబ్లిషర్ పేర్లను తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. రాజకీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసే హోర్డింగ్స్ విషయంలో తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని సూచించింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం జాయింట్ డైరెక్టర్ అనుజ్ చండక్ ఓ ప్రకటన విడుదల చేశారు. అభ్యర్థుల ప్రచార ఖర్చును అంచనా వేయడానికి హోర్డింగ్స్ పై ప్రచురణకర్తల పేర్లు తప్పనిసరిగా ముద్రించాలని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఇటీవలే కాలంలో ప్రచురణకర్తల పేరు లేకుండా ఎన్నికల ప్రచారానికి సంబంధించిన బ్యానర్లు, హోర్డింగ్స్ ఎక్కువగా ఏర్పాటు చేస్తున్నారు. దీంతో ఎన్నికల సంఘం రంగంలోకి దిగి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికలు జరిగే అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఈ నిబంధనలు వర్తిస్తాయని అధికారులు తెలిపారు. అలాగే ఎన్నికల సంబంధిత సామాగ్రి, హోర్డింగ్స్ విషయంలో కఠినంగా వ్యవహరించాలని అధికారులకు ఈసీ సూచించింది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్, జ్ఞానేష్ కుమార్, సుఖ్బీర్ సింగ్ సంధు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు అనుజ్ చండక్ తెలిపారు. మద్యం కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ఆ పదవి నుంచి తొలగించాలి అని కోరుతూ దాఖలైన పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదేం జేమ్స్ బాండ్ సీక్వెల్ కాదంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. కేజ్రీవాల్ ను సీఎం పదవి నుంచి తొలగించాలంటూ ఆప్ మాజీ ఎమ్మెల్యే సందీప్ కుమార్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. రాజ్యాంగం నిర్దేశించిన విధుల్ని నిర్వర్తించలేని పరిస్థితిలో సీఎం ఇప్పుడు ఉన్నారని, జైలు నుంచి ఆయన పనిచేయటం సాధ్యం కాదని పిటిషన్లో పేర్కొన్నారు. ఏ అధికారం ప్రకారమైనా కొనసాగుతున్నారో ప్రశ్నించి పదవి నుంచి తప్పించాలని కోరారు. దీనిపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మనోహర్ ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. లోక్సభ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం సాధించడమే లక్ష్యంగా బీఆర్ఎస్ సర్వశక్తులు ఒడ్డుడుతుంటే మోదీ సర్కార్ను గద్దె దించడమే ధ్యేయంగా విపక్ష కూటమి, ఇండియా నేతలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రచార బరిలోకి దిగిన అధికార, విపక్ష పార్టీల అగ్రనేతలు మాటలు తూటాలు పేల్చుతున్నారు. తాజాగా భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇండియా కూటమిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇండియా కూటమి అనేది అవినీతి, వారసత్వ రాజకీయాలతో నిండిన దురహంకారుల కూటమి అన్నారు. ఏప్రిల్ 19న అరుణాచల్ ప్రదేశ్లో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు జరగనున్న వేళ ఆయన అక్కడ పర్యటించారు. ఈ సందర్భంగా నడ్డా భారతీయ జనతా పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. విపక్ష కూటమి అవినీతి పరులైన నేతలకు ఆశ్రయం కల్పిస్తోందని మండిపడ్డారు.
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో తమ అధినేత ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుతో సంక్షోభంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. బుధవారం ఢిల్లీ మంత్రి రాజ్ కుమార్ ఆనంద్ రాజీనామా చేశారు. కేబినెట్ పార్టీ పదవులను వదులుకున్నారు. ఆయన ఇప్పటి వరకు సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నారు. పార్టీపై అవినీతి ఆరోపణలు చేస్తూ ఈ ప్రకటన చేశారు. ప్రజలకు సేవ చేసేందుకు అవినీతిపై పోరాడాలన్న బలమైన సంకల్పాన్ని చూసి ఆప్లో చేరారు. కానీ ఈ రోజు ఆ పార్టీనే అవినీతికి అడ్డంగా మారిపోయింది. అందుకే దీనిని వీడాలని నిర్ణయించుకున్నాను అని రాజ్ కుమార్ వెల్లడించారు. పతాంజలి ఆయుర్వేద సంస్థ వ్యవస్థాపకుడు రామ్దేవ్ బాబా, ఆ సంస్థ ఎండీ ఆచార్య బాలకృష్ణపై సుప్రీంకోర్టు మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వారి క్షమాపణలను అంగీకరించబోమని, చర్యలకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించింది. వారిరువురు సమర్పించిన ప్రమాణ పత్రాలను జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ అసహనుద్దీన్ అనవనుల నేతృత్వంలో ధర్మాసనం తిరస్కరించింది. ఈ కేసులో తాము ఉదారంగా వ్యవహరించలేమంటూ స్పష్టం చేసింది. పతాంజలి ధిక్కారణ కేసులో విచారణ సందర్భంగా న్యాయమూర్తులు మరికొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. మీరు కోర్టు పట్ల ఏ విధంగా అయితే అలక్ష్యంగా వ్యవహరించారో అలానే మీ క్షమాపణ పట్ల మేమెందుకు వ్యవహరించకూడదు. మీ క్షమాపణ మీద మాకు నమ్మకం లేదు, దాన్ని తిరస్కరిస్తున్నాం అని ధర్మాసనం పేర్కొంది. కచ్చతీవు ద్వీపాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీలంకకు ఇచ్చిందని ప్రధాని మోదీ ఆరోపించారు. తమిళనాడులోని వెల్లూరులో నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో మాట్లాడారు. కచ్చతీవు ద్వీపం వివాదంపై కాంగ్రెస్ నేతలు నోరు విప్పారు. శ్రీలంకకు ఇచ్చామని తమిళనాడు ప్రజలకు చెప్పారు. ఇక్కడ జాలర్ల బోట్లను శ్రీలంక స్వాధీనం చేసుకుంది. ఆ ద్వీపం వద్దకు వెళ్లిన వేల మంది జాలర్లు అరెస్ట్ అయ్యారు. వారిని ఎప్పటికప్పుడు మా ప్రభుత్వం విడుదల చేస్తోంది అన్నారు. మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు తాజాగా మరో ఎదురు దెబ్బ తగిలింది. జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న సమయంలో తన లాయర్లను కలిసేందుకు అదనపు సమయం ఇవ్వాలని కోరుతూ ఢిల్లీ ముఖ్యమంత్రి చేసిన విజ్ఞప్తిని ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టు కొట్టివేసింది. ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న కేజ్రీవాల్ కు వారానికి 2 సార్లు మాత్రమే తన లాయర్లను కలవటానికి అనుమతి ఉంది. అయితే వారానికి 5 సార్లు కలిసేలా అనుమతి ఇవ్వాలని ఆయన కోర్టును కోరారు. ఆ విజ్ఞప్తిని న్యాయస్థానం రిజెక్ట్ చేయడంతో ఇంతకు ముందులా వారానికి 2 సార్లు మాత్రమే లాయర్లను కలవటానికి వీలుంటుంది. భారతదేశంపై అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి ప్రశంసలు కురిపించారు. ప్రపంచ భవిష్యత్తు తీర్చిదిద్దటంలో భారతదేశం ముఖ్య పాత్ర పోషిస్తుందని వివరించారు. భవిష్యత్తును ఆస్వాదించాలని అనుకుంటే భారత్కు రండి, ఇక్కడ పనిచేయాలని పిలుపునిచ్చారు. భారతదేశంలో అమెరికా దౌత్య కార్యాలయంలో పనిచేయటం తనకు లభించిన గొప్ప అవకాశమని అభిప్రాయపడ్డారు. మేమిక్కడ పాఠాలు బోధించేందుకు రాలేదు, నేర్చుకోవటానికి వచ్చామని పేర్కొన్నారు. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఎరిక్ గార్సెట్టి పాల్గొన్నారు. భారత్ అమెరికా మధ్య బంధం కొత్త శిఖరాలకు చేరుకుందని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సలివన్ అభిప్రాయపడ్డారు. సాంకేతికత, భద్రతతో పాటు ఇతర రంగాల్లో ఇరు దేశాల మధ్య పరస్పర సహకారం కొనసాగుతుందని తెలిపారు. షార్ట్ బ్రేక్ తీసుకుందాం.